బస్సులు కేవలం మనుషుల్ని, వాళ్ళ లగేజ్లనే కాదు, వాళ్ళ ఆశల్ని, కోరికల్ని కూడా మోసుకెళ్తూ ఉంటాయి. ఈ సినిమాకి బేసిక్గా కథ అనుకోలేదు. ఇందులో ఎవరో ఒకరిని పట్టుకుందాం, వాడితో పాటు ప్రయాణిద్దాం. వాడి కథే ఈ సినిమా కథ. ఏం చేద్దాం? చిన్న తెచ్చుకోవాలి. అయ్యో అన్ని ఇస్త్రీ పట్లండి, కాస్త జాగ్రత్త పెట్టండి. ఇస్త్రీ పట్లేదు ఏం చేయమంటావు? ప్రతిదానికి నా మీద. ఏం చూసుకునే పని లేదా? సారీ సారీ ఏంటి, గుద్దే సారీ చెప్పేస్తావా? సారీ ఏంటి ఆడడానికి సారీ సారీ అంటావు? సారీ ఏంటి సారీ 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 అంట? సారీదా? కాకపోతే వ్యవహారం వీడు 25 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం. మేమున్నాం. 30 years నుంచి సంగతి చేస్తున్నాం ఇక్కడ. తాగొచ్చి వాసన వదిలేవే. ఎవరు తాగొచ్చాడు తప్పేలా పగిలిపోతే. దిగాక తెలుస్తుంది దెబ్బలు ఎవరికి పగిలేది. అసలు మిమ్మల్ని సారీ సారీ నువ్వేంట్రా? ఎరా ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? రెడ్డి ల్యాబ్స్ లో జాబ్ చేస్తున్నాను రా. మా మాంగారు ఆల్రెడీ చేస్తున్నారు అనుకో, ఆయనే ఇచ్చాడు మనకు జాబు. లేకపోతే మనం చదివిన చదువులకు ఉద్యోగాలు ఎక్కడ వస్తారా? నీ సీట్ ఎక్కడా? అక్కడేరా 5. సార్, ఏమా మేమిద్దరం చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అండి. Very good. మేము కలిసి చాలా రోజులైంది. మీరు కొంచెం మా ఓడి సీట్లో అడ్జస్ట్ అయితే మేమిద్దరం ఇక్కడ. ఇక్కడే భారతదేశంలో డిసిప్లిన్ లేకుండా పోతుంది. ఆడకు సీట్ ఇచ్చారు కదా, అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా. మీ తొక్క ఫ్రెండ్స్ కోసం లేచి సీట్ మీకు ఇచ్చేది. 25 years నుంచి హైదరాబాద్ లో ఉంటున్నాం. 30 years నుంచి సంగతి చేస్తున్నాం ఇక్కడ. 250 kilometers చంద్రుడిని చూస్తూ ట్రావెల్ చేయాలి నేను. సారీ సారీ చిల్లరి నేను ఒకేదానా? ఈ బస్సులో నేను ఒకటి మర్డర్ చేసి బస్సు ఎక్కాను ఎవరికైనా తెలిసేంట్రా? అది ఈరోజు పేపర్లో కూడా వేసాడు. ఆ విషయం వాడికి తెలియక అడితేగా చదివేస్తున్నాడు. నువ్వు ఇంకా మటర్లు చేయటం మానలేదేంట్రా? ఎక్కడ? ఇప్పటికీ 15 మర్డర్లు చేశాడు. ఇప్పుడు దాకా ఎప్పుడు అలా అనిపించలేదురా. ముఖ్యంగా వీడిని చంపేటప్పుడు, అదే ఆ పీక్ కోసేటప్పుడు ఆ రక్తం, ఆ వేడి, బాబోయ్ ఒళ్ళు జలదరించేస్తుంది బాబు. మీ సీట్ నెంబర్ ఎంత? 5. ఆ ముందేనండి. అక్కల ఖాళీగా ఉంటే అయితే కదా. మిత్రులు కూర్చోండి, ఫ్రెండ్స్ కదా. గుడ్ హై. నువ్వేదో ఎలకొన్నాడు కానీ అది ఎవరికైనా చెప్పేస్తారేమో చూడరా బాబు. ఇంకేంట్రా విశేషాలు? మన ఊళ్ళో రాజకీయాలు ఇంకా అలాగే ఉన్నాయా? అయితే అయింది కానీ గొప్ప ఊర్రో బాబు మన ఊరు. అవును, మన కుర్రోళ్ళు లవ్ స్టోరీలు ఎంతవరకు వచ్చినాయిరా? ఇంకేం మారలేదా? అజ్జిగడని చెప్పి మీ బ్యాచ్లో కూడా ఇలాంటి వాడు ఒకడు ఉండేవాడు. ఆడు ఏం చేస్తున్నాడు రా? భగవంతుడు బలహీనుడికి ఏరి కోరి భగవద్గీత చెప్పాడు. ఆడి పేరు అర్జున్, నా పేరు ముకుంద. కావాలనే పెట్టినట్టున్నారు. అని ఎప్పుడు నేను కాపాడుకోవాలి అని. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ని ఎందుకు కాపాడుకోవాలి అంటే అసలే రూరల్ టౌన్ పాలిటిక్స్. దానికి తోడు తెచ్చిపెట్టుకున్న ప్రేమలు, అయోమయాలు. కరెక్ట్గా 2 years అయింది నేను నీకు ప్రపోజ్ చేసి. ఇప్పటికి కూడా ఇంకా కొత్తగానే ఉంది. అర్జున్ కొంచెం మొహమాటం, కొంచెం భయం. ఈలోగా ఎవడైనా చూస్తాడేమో అని గుండె గజగజా కొట్టుకోవడం. అయినా సరే నీకంటే ఎక్కువసేపు చూసి నిన్ను ఇంప్రెస్ చేయాలని ఒక చిన్న ఆశ. ఇంకెంతసేపు చూస్తావు? ఇంకో 20-30 సెకండ్ల కంటే ఎక్కువ చూడలేను. అదేంటది? రాత్రులు జనరల్గా నల్లవంతం దగ్గర కుర్రాళ్ళందరూ చేరుతూ ఉంటాం కదా. అక్కడ ఒకరితో గొడవైంది, వాళ్ళ బైక్లన్నీ కాళ్ళలో తోసేసాం. ఇప్పుడు దొరికినట్టున్న యాదవులకి వేసుకొచ్చేసారు కొట్టేయడానికి. ఈ రోజు కొట్టేసిన ఏంటంటే అందకుండా పరిగెట్టడం.
చూసుకుంటున్నారేంటి? ఏదో కొట్టేసుకుంటారనుకుంటే. వాడి చూపు అర్థం అవ్వాలంటే వచ్చే జన్మలో వాళ్ళ అమ్మాయిల కింద పుట్టాలి. అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. రేయ్, ఎందుకైనా మంచిది కొట్టే ముందు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు దేనికైనా రెడీ, అన్నిటికీ తెగిచ్చేసి కూర్చున్నారు. పరిగెట్టి అలసిపోయి వచ్చారు కదా, ఇప్పుడు కొట్టండి, మళ్ళీ రండి. ఇదిగో ఈ ఎక్స్ట్రాలే ఆడిని ఎప్పటికప్పుడు ఎవడొకటి కొట్టి చంపేస్తాడు. అప్పుడు కూడా ఇలా కాపాడుకుంటావా? తెలుసు కదా మా గురించి. రేయ్ ఆడెప్పుడే నెగ్గుతాను అనుకుంటే దిగుతాడు, లేకపోతే దిగడు. బయలుదేరండి. నాలుగోసారి ఉత్తమ మున్సిపాలిటీగా ఎన్నికైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రజా సేవకు అవార్డు పొంది ప్రప్రథమంగా ప్రజలకు మధ్యకు ఇచ్చేస్తున్న మన మున్సిపల్ చైర్మన్ గారికి స్వాగతం చెబుదాం. అదిగో అదిగో మీ ముందుకు వస్తున్నారు, అభివాదములు చెబుతున్నారు. ఇదిగో చూడండి, వస్తున్నారు మన ముందుకు మన ప్రీతమ నాయకులు. 25 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఎలాగయ్యా ఓడిపోకుండా నెగ్గటం. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే, ఆయన మున్సిపల్ చైర్మన్. మీకు ఉన్నదా ముందు నుంచోవాలని? మరి ఎక్కడ ఎందుకు నుంచున్నారు? మీ మొహమాటమా ఆయన తెలివితేటలా? ఇప్పుడు కొన్ని ఏరియాల్లో కత్తులు వాడతారు, కొన్ని ఏరియాల్లో తుపాకులు వాడతారు, కొన్ని ఏరియాల్లో బాంబులు వేస్తారు. కానీ అవేవి ఇక్కడ అవసరమైతే తప్పితే వాడరు. అయితే ఈలోపు మాటలు మాత్రం బాగా చెప్తారు. సగం ఆ మాటలకే రక్తనాళాలు పగిలిపోతాయి. ఎంఆర్ఓని పిలిచావా? ఆడిని తల చంపేయటం చాలా ఈజీ కదా. చూసావుగా, వాళ్ళ తమ్ముడు కోసి ఆవకాయ పెడితే 6 జాడీలు అవుతాడు. ఆనంద్ తెలుసుగా, మన చైర్మన్ గారి అబ్బాయి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మొహంలో ఎప్పుడు ఒకటే ఎక్స్ప్రెషన్. కోపం ఎక్కువ, కానీ అందరితో బాగుండాలనుకుంటాడు. ఎంత ప్రమాదం. పక్కూరుడే ఆ ఊరు ప్రెసిడెంట్. నేనేం తక్కువ నాకేం తక్కువ అని నలుగురు నేసుకుని తిరుగుతున్నాడు ఈ మధ్యన. ఇప్పుడు కీచమన్నాడు. కౌసుడు తెలుసా? అనుమానం వస్తే చాలా చంపేసేవాడంట. గాడిపనే చాలా ఈజీ చిన్నపిల్లలు. నాకు ఇంటికోవడం ఈదుకోవడం ఎప్పటికి పూర్తవాలి ఈ సంహారం. పైకింత పచ్చగా కనబడే ఏరియాని సెన్సిటివ్ ఏరియా అని ఎందుకంటే ఇప్పటికి అర్థమైంది ఎస్ఐ. ఏంటో ఇప్పటికే ఏంటో బ్లడ్ గ్రూపులు, ఏ గ్రూపు, ఓ గ్రూపు, బి పాజిటివ్, ఏంటో ఆ సబ్జెక్ట్ ఏంటో ఇప్పటిదాకా అర్థం కదా ఏంటో. కానీ ఇక ఇక్కడ పోయేలా ఉంటే కొంచెం గోమూత్రం చల్లేయండి. మీకు పుణ్యం, అడిగి పుణ్యం. అలా ఎంత పలికింది? కర్నూలు ఉల్లిపాయరేటు తక్కువ లేదు ఇక్కడ. కుర్రాడంటే ఇలా ఉండాలి. కామ్గా ఎంత పని చేసుకుపోతున్నాడు చూడండి. ఒక మాట ఎక్కువ మాట్లాడు, ఒక మాట తక్కువ మాట్లాడు. ఒక్కొక్కడు ఉంటాడు ఓ మాటలు. ఎందుకు వచ్చిన మాటలో అతనికే తెలీదు. అబ్బే, కుర్రోళ్ళు అందరూ చాలా తేడా అండి. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా అందరూ ఇంజనీర్లే. కష్టపడి ఊళ్ళోంచి పని చేయడం తెలదు కానీ నెలకు 30,000 రూపాయలు జీతం కావాలి ఏదో వాళ్ళకి. ఒక్కొక్కరిని ఉల్లిపాయలు బత్తా వేసి నాకు ఇచ్చినైతే అప్పుడు వస్తారు దారిలోకి. అందరికీ అన్నీ ఇవ్వడండి భగవంతుడు కూడాను. అన్నీ చూస్తుంటాడు, స్నేహితుడిని మాత్రం ఇస్తాడు. ఇదిగో నాకు ఈయన ఇచ్చినట్టు మా వాడికి వాళ్ళ అబ్బాయిని ఇచ్చాడు. ఈవేళ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈయన ఇక్కడ వదిలేశాను. లేకపోతే ఎప్పుడో బెంగళూరు పంపించేసేవాడిని. పంపించండి. 4 మంచి మాటలు చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. ఊరుకోండయ్యా, ఇంత వయసు వచ్చిన తర్వాత మనకే రోజులు ఎట్లా గడిచిపోతుందో తెలియటిల్లా. పొద్దున్న లేవగానే ఆడితో పడితే తిరిగే వయసు ఆడదు. వాళ్ళకి ఏం తెలిసి చెప్పండి. ఏదో ఒక రోజు భగవంతుడు వాళ్ళకి మంచి ఆలోచన వచ్చేది చేస్తాడు. అప్పుడు వాళ్ళు వచ్చి మనకు చెప్తారు, పోన్లేరా బాబు జాగ్రత్తగా ఉండండి మనం అంటాం. అంతకంటే మనం చేసేది ఏమైనా ఉందా?